దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో సమాన అవకాశాలతో జీవించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించిందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంతో దివ్యాంగ శక్తి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఆర్థిక భరోసా కలుగుతోందన్నారు మంత్రి ఫరూక్. విద్య, ఉపాధి, వైద్య అవసరాలకు దివ్యాంగ శక్తి పథకం వారికి అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ వివక్షకు గురికాకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మైనారిటీ మంత్రి అన్నారు. అధికారం వచ్చిన తర్వాత దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు వారికి 3,000 పెన్షన్ ఉంది, 3,000కు డబుల్ చేస్తాం, 6,000 చేస్తామని చెప్పి ఆ రోజు ఏవైతే పాదయాత్రలో తెలియజేశారో దాన్ని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా అధికారంలో వస్తానే వారికి దాదాపుగా 3,000 నుంచి 6,000 వరకు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. మరి వాళ్ళకి కాకుండా మరి అంతకన్నా పర్సెంటేజ్ చెప్పిన వారికి ఎవరైతే ఇంటి పేషెంట్లు ఉన్నారో వారికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మానసిక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ప్రభుత్వం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం సంక్షేమ కార్యక్రమాలకు 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా 70,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడింది లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఈరోజు భారతదేశంలో 70,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం తల్లికి వందనం కానివ్వండి, అదేవిధంగా ప్రతి నెల మన పెన్షన్ వచ్చే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా ఆటో వాళ్ళకి ఇచ్చేది కానివ్వండి, గ్యాస్ చూస్తున్నాం. ఇప్పుడు గ్యాస్ క్రైసిస్ వస్తే గ్యాస్ కానీ ఏదైతే సూపర్ 6 దాంతో కలుపుకుంటే మళ్ళీ ఈరోజు దివ్యాంగులకు ఎవరైతే 40% డిజేబుల్ ఉన్నారో వారిని గుర్తించి వారికి జిల్లాలలో వారు ఎక్కడైనా ప్రయాణించడానికి కొన్ని బస్సులు కేటగిరీలు చెప్పారు కలెక్టర్ గారు, ఆర్ఎం గారు. దాంతోపాటు వారు 50% కన్నా మిగితే ఇతర జిల్లాలు కూడా పోవడానికి కూడా ఆస్కారం కలిగించింది ప్రభుత్వం అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. మనం 40% కంటే ఎక్కువగా డిజేబుల్ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ రేపటి దినం చిన్న చిన్న యాక్షన్ జరిగిన కూడా మా దగ్గరకు వచ్చి మాకు దివ్యాంగులు మాకు మళ్ళీ సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి ఒత్తిడి చేస్తారు. అటు కాకుండా న్యాయంగా చట్టపరంగా ఎవరికైతే అందాలో అన్ని ఫలాలు వాళ్ళకి అందాల. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం రాజకీయంగా చిన్న దెబ్బ తగిన మళ్ళీ కట్టబెట్టుకుని వస్తారు. సార్ మేము కూడా దివ్యాంగులం, మీరు చెప్పండి మాకు 40 ఎందుకంటే ఉచిత బస్సు సౌకర్యం ఉంది కాబట్టి. అదే రకంగా ప్రెస్ వాళ్ళకి కూడా ఉచితంగా అక్రెడిటేషన్ ఇచ్చాం. మీకు కూడా ఫ్రీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.